డిఎస్సి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఎగ్జామ్ రాసినంతసేపు డిఎస్సి ఎగ్జామ్ రాసిన ఫీల్నే ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కంటెంట్ అని ఒక కంటెంట్. నిజంగా ఆ సార్ ఎవరో తెలీదు. ఎనీవే, ఏ మెసేజ్లు అయినా సరే ప్రతి ఒక్కరు, నేనే కాదు ఎవరైనా సరే, మ్యాక్సిమం మెసేజ్లు అన్నీ కూడా నిజాయితీగానే ఉంటాయి. అఫ్కోర్స్ వాళ్ళకు అనుకున్న వీలైనటువంటి మెసేజ్లు ఉంచుతారు, వీళ్ళు లేని మెసేజ్లు తీసేస్తారు. అది అందరూ చేసేదే. కానీ మెసేజ్ కావాలని మాత్రం ఎవరూ పెట్టించుకోరు. ఇలా రాసిన మంది ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డిఎస్సిని తలపించింది ఎగ్జామ్ అని. అది గ్రాండ్ టెస్ట్ 1 జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు యాజ్ ఇట్ ఈజ్ డిఎస్సి దిగిపోబోతుంది. జస్ట్ నేను పెట్టే 5 గ్రాండ్ టెస్టులు రాసి ఎక్స్ప్లెనేషన్ వింటే చాలు జాబ్ కొడతారు. ఏమాత్రం రిస్క్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఈ రాబోతున్న డిఎస్సిలో కనిపించరు. ఇది నేను కోపంతోనో బాధతోనో అసూయతోనో ఆడే మాటలు కాదు. 8 PM బ్యాచ్ అని ఒక బ్యాచ్ ఉంటుంది. సాయంత్రం అయితే ఏం ఉండదు. వాళ్ళు పాపం కోచింగ్ సెంటర్లు పెడతారు, పిల్లలు ఉండరు, ఏముండరు. ఏదో నలుగురు కూర్చొని ఏదో 8 PM వేసుకోవడమే తప్ప వాళ్ళకి ఇంకొక పని ఏమీ ఉండదు. రిజల్ట్ మనం అనుకుంటే రాదు, మనం మొత్తుకుంటే రాదు. అది స్టూడెంట్స్ నుంచి రావాలి. వాళ్ళు ఇవ్వాలి మనకు స్థానం. నీ దగ్గరికి ఎవరు రాకపోతే దానికి కారణం నేను కాదు. రెండవది, మాటలకి ఈరోజే కాదు, ఏ కాలంలో కూడా మాటలకి ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు. ప్రతిసారి మాటల ద్వారా పనులు జరగవు. అసలు ఈ నిజానికి ఒకసారి కూడా మాటల ద్వారా పనులు జరగవు. ప్రతిసారి స్టూడెంట్స్ కానీ ప్రజలు కానీ 1-2 సార్లు చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూపాయిని వాళ్ళు ఖర్చు పెడతారు. అలాంటిది డిఎస్సి అంటే ఇది జీవితానికి సంబంధించినది. వాళ్ళేమో మాటలకి ఏమి పడిపోలా. ఈరోజు వేల మంది విద్యార్థులు ఉన్నారు, చాలా కోచింగ్ సెంటర్లు మూసేసుకున్నారని అంటే అర్థము 1 నాణ్యత, 2 నిజాయితీ, 3 కష్టపడ్డము. నేను విమర్శిస్తాను, కానీ సిద్ధాంతం పరంగా విమర్శిస్తాను. ఈరోజు వరకు చెప్పిన ప్రతి బ్యాచ్కి సిలబస్లు కంప్లీట్ చేశాను. తెలంగాణలో 90% జాబులు కొట్టాను. తెలంగాణలో 3 గ్రాండ్ టెస్టులు పెట్టాను. అందులో 1-2 గ్రాండ్ టెస్టులకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. సిలబస్ అనే కాన్సెప్ట్ని 2 రాష్ట్రాల్లోనూ మారుమ్రోగేలా. ఈ రోజుకి సిలబస్ పేపర్లు పట్టుకోను వాళ్ళు చాలామంది ఉన్నారు. సిలబస్ పేపర్ పట్టుకోకపోతే జాబ్ రాదమ్మా, అది కన్ఫర్మ్. అది ఈ రోజుకి సిలబస్ పేపర్లు పట్టుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. నా స్టూడెంట్స్ ఎన్ని రోజులు క్లాస్ రూముల్లో ఉంటారో ప్రతిరోజు వాళ్ళ చేతిలో సిలబస్ పేపర్ ఉంటుంది. ఒక్కొక్కరు కనీసం 10 సెట్లు లేదా 5 సెట్లు ఆల్రెడీ వాడేశారు సిలబస్ పేపర్లు. నేనే ఇచ్చాను ఫ్రీగా 5 సెట్లు 10 సెట్లు ఫ్రీగా ఇచ్చాను సిలబస్ పేపర్లు. ఏ రోజైనా సిలబస్ పేపర్లు మీరు తెచ్చుకోండారా అని కోచింగ్ సెంటర్లో చెప్పిన నాదుడు లేడు ఈ రోజు వరకు కూడా. నా దగ్గర ఈరోజు వేల మంది విద్యార్థులు ఉన్నారు అని అంటే కేవలం అది నాణ్యతను చూసి, కష్టాన్ని చూసి, గత ఫలితాన్ని చూసి మనిషిని ఎప్పుడు కూడా ట్రాక్ చేస్తూ ఉంటారు. ట్రాకింగ్ చేస్తారు ఒక మనిషితో. ఇంతకుముందు ఈ మనిషి ఏం చేశాడు అనేది నా ట్రాక్ రికార్డు బట్టి ఈరోజు నా దగ్గర ఉన్నారు తప్ప ఏదో అందంగా మాట్లాడినంత మాత్రాన ఈరోజు కాలాల్లో ఇంత విచక్షణా జ్ఞానం ఉన్న రోజుల్లో ఎవ్వరూ మాటలకు పడిపోరు. నా వ్యక్తిగతమైన ప్రతిభ, ఎన్నో నెట్లు, ఎన్నో ఎగ్జామ్స్, ప్రతి దాంట్లోనూ టాపర్గా ఉన్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే రిజల్ట్ ఎక్కువగా చూస్తారు. ఒక వ్యక్తి దగ్గర వాడు బాగా చదివినంత మాత్రాన సరిపోదు, వాడు మంచి కంటెంట్ని ఇవ్వగలగాలి. మనం ఏంటి అనేది మన యూట్యూబ్లో మన డెమో క్లాసులు మాట్లాడతాయి, ఆ తర్వాత మన రిజల్ట్ మాట్లాడుద్ది, ఆ తర్వాత మన క్వశ్చన్ పేపర్లు మాట్లాడతాయి. ఇలా మనం మాట్లాడడానికి చాలా అంశాలు ఉంటాయి, చేతల ద్వారా మాట్లాడడానికి. చివరికి ఏదో పాపం ప్రయత్నం చేసి నష్టాల్లో కూరుకుపోయి వరుణ్ అనే పేరు వీడియో కింద వేసుకుంటే ఎంతో కొంత 4 డబ్బులు వస్తాయి కదా అనుకునే బ్యాచ్లు కూడా ఉన్నాయి. అక్కడే తెలుస్తుంది ఒక మనిషి యొక్క విలువలు. ఇంతవరకు నేను ఏ రోజు కూడా టెస్ట్ సిరీస్లని లేదా కోర్సును తక్కువ చేసి ఎగ్జామ్ దగ్గరే కదా ఎంతో కొంతగా అమ్మేద్దామని ఏ రోజు ఆ పని చేయలేదు. ఏ రోజు ప్రైస్ తగ్గించలేదు. ఫుల్ ప్రైస్ పెట్టుకొని కొనుక్కున్న వాళ్ళు చాలా బాధపడతారు ప్రైస్ తగ్గిస్తే. కాబట్టి ఈరోజు నేను బిజినెస్ మైండ్లో కానీ వెళ్తే ఇప్పుడు ఈ ఎగ్జామ్ టైంలో నా గ్రాండ్ టెస్ట్లు అమ్ముకుంటే చాలు కొన్ని లక్షలు వస్తాయి.
కానీ ఆ పని ఎప్పుడూ చేయలేదు. నిజాయితీగా నాకు ఎప్పటి నుంచో నాతో ఫాలోవర్స్గా ఉన్నవాళ్ళు మాత్రమే లాభపడతారు. వాళ్ళు రేపు 90% జాబులు కొడతారు. మరొక్కసారి వరుణ్ణి మరొక 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, మీరంతా కలిసి రాత్రి పగలు కష్టపడి తపస్సు చేసి ఎన్ని బాటిళ్ళు తాక్కుని మీటింగ్లు పెట్టడం తప్ప మీరు మళ్ళీ నన్ను టచ్ చేయలేరు. క్రాస్ చేయడం అనేది తర్వాత విషయం, కనీసం టచ్ కూడా చేయలేరు. ఇవన్నీ కూడా నిజాయితీగా వచ్చినటువంటి కామెంట్స్. పోనీ ఏదైనా చెడ్డ కామెంట్ ఉందా నేను డిలీట్ చేద్దామంటే ఒక్క చెడ్డ కామెంట్ కూడా నాకు కనిపించలేదు. అంత టైం లేదు వీడియోలు చేసేటంత టైము, కామెంట్లు చూసే అంత టైము, లేదా సొంతంగా కామెంట్లు పెట్టించుకునే అంత టైము, అంత అవసరం లేదు. ఎందుకంటే సక్సెస్ కన్నా మరొక 100% ఎక్కువే సక్సెస్ అయ్యా. ఈరోజు నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఈరోజు వరకు బ్యాచ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ నేను వీడియో నా కోచింగ్ సెంటర్ పట్టకపోవడం కాదు, నేను ఉంటున్న ఊరు కూడా పట్ల. ఎక్కడ ఒక్క దగ్గర హౌస్ ఖాళీ లేకుండా రెంట్లు ఫిల్ అయిపోయాయి. ఒకడు ఉన్నాడంటే నీ బ్రతుకు నువ్వు బతకడానికే చాలా కష్టం నీకు పాపం. సాయంత్రం పూట పాపం 8 PM రావడానికే నీకు కష్టమైపోద్ది నీ జీవితం. నేను ఇక్కడ ఉన్నానంటే ఒక ఊరిని ఒక ఊరి తాలూకు స్వరూపాన్నే మార్చా. ఆ ఇంపాక్ట్ ఊరికే మాటల ద్వారానో ఏదో ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోతే వచ్చేసేది. నిజాయితీ ఉంటేనో, కష్టం ఉంటే, నాణ్యత ఉంటే, దానికి తగ్గట్టు గతంలో ఫలితాలు ఉంటేనే ప్రజలు నమ్ముతారు. గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అవి చదివితే చాలు, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎక్కడా కోచింగ్ సెంటర్లు లేవు, ఎక్కడ రివిజన్లు లేవు, ఎక్కడ సిలబస్ పేపర్ లేదు. ఇప్పటికిప్పుడు ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు నిజాయితీగా అదే కంటిన్యూ చేయండి. ఈ 8 PM బ్యాచ్, ఈ కడుపు మంట బ్యాచ్ ఏదో పాపం ఇంత తక్కువ టైంలో ఎవరున్నారు? ఎవరు లేరు. వరుణ్ అనే వ్యక్తి తప్ప ఇంత తక్కువ టైంలో 2 రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లు మూతపడే అంత రేంజ్లో దూసుకు వెళ్ళానంటే అది మాటల ద్వారా కాదు, లేదా నేనేదో నెట్టో సెట్టో కొట్టానని కాదు. టీచింగ్ బాగుంటేనే వస్తారు, లేకపోతే రారు. ఎస్, అతి త్వరలోనే డిఎస్సి క్వశ్చన్ పేపరు షేక్ అవుతుంది. మరొకసారి నేను చెప్తున్నాను, మీరంతా ఒక 100 మంది కలిస్తే ఎంతో, అప్పటికి నా దగ్గర ఒక 10% కూడా రీచ్ అవ్వరు నా టీచింగ్ కానీ, నా క్వశ్చన్ పేపర్స్కి కానీ. ఎందుకు ఇంత మాట మాట్లాడుతున్నాను? మీరు దాడి చేస్తున్నారు కాబట్టి నేను ఆ మాట అనాల్సి వస్తుంది. లేకపోతే నాకున్న ఉన్నతి, నాకున్న డిగ్నిటీ, నేను దాని ప్రకారమే వెళ్తాను.